నమస్తే అండి. చెప్పమ్మా. 2024లో మనకి ఆంధ్రాలో ఎన్నికలు అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటారు అనుకోవచ్చు? చాలా మటుకు ఎంప్లాయీస్ ప్లస్ పెన్షనర్స్ 90% చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు. చంద్రబాబు ఎందుకంటే ఈయన టైంలో జీతాలు సరిగా రావడం లేదు. అని ఇస్తాడు, ఒక నెలలో ఎప్పుడోసారి ఇస్తాడు, ఇన్ టైంలో లేదు. ఎవరైనా సీఎం ఇది వరకు వచ్చినాడంటే మామూలుగా 4-5 తేదీలలో 1, 2, 3, 4 పడేది. ఇప్పుడేం లేదు. 10వ తేదీ పడుతుంది ఆ పెన్షన్, 10వ జీతం పడుతుంది. ఎక్స్పెక్టేషన్ లేదు ఇప్పుడు. అది ఒకటి. ఎంప్లాయీస్లో పెన్షనర్స్లో 80% వేయరమ్మా. అంటే ఆయన అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయని? ఉద్యోగ అవకాశాలు తప్ప ఉంటాయమ్మా. అతను ఎక్కువ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది కదా? జరగడం అంటే ఎడ్యుకేషన్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్పిరిట్, వాళ్ళ మెరిట్, దాని మీద ఆధారపడి ఉంటాయి అమ్మా. బీటెక్ చదివిన వాళ్ళలో అమెరికాకి ఎంఎస్ పోవాలని లేదు కదా, వాళ్ళ కెపాసిటీ పట్టిపోతారు అంతేగాని. రాజధాని డెవలప్మెంట్ ఏ విధంగా జరగవచ్చు? రాజధాని విజయవాడ సెంటర్ కదమ్మా ఆంధ్రాకు. విశాఖపట్నం అంటే అఫ్కోర్స్ కర్నూలు నుంచి రాజధాని విశాఖపట్నం పోవాలంటే లాంగ్ డిస్టెన్స్ కదా. అదే విజయవాడ అయితే సెంట్రల్ పాయింట్. విశాఖకు దగ్గర కర్నూలు, అక్కడ తిరుపతి ఈక్వల్ కదా, బాగుంటుందని చాలామంది అనుకుంటారు. చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు ఈసారి? పెద్ద డిఫరెన్స్ ఉండదమ్మా వాళ్ళిద్దరికి, 10-15% కంటే అంతే. థ్యాంక్ యూ.